మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారి పాలన అయితే బాగానే ఉంటుంది బ్రో. చంద్రబాబు గారి పాలన చాలా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నారు, ఒక సిక్స్ కూడా కొడతలేదు ఇప్పుడు వచ్చి నేను ఇంటికాడ. అంత అలా ఉంది. బాగుంది, ప్రభుత్వం బాగుంది, అన్నీ వస్తున్నాయి బాబోయ్. నెలకు 1500, ఇంటికాడ ఖాళీ ఉన్న ఆడవాళ్ళకి 1500, ఇంటికి అన్ని సరుకులు ఏంటి. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఏ పాలన బాగా నచ్చింది మీకు? నాకైతే జగన్ గారి పాలన నచ్చిందన్న. ఎందుకు? ఎందుకంటే జగన్ గారు ఆయన అన్న ప్రతిదీ కూడా చేశారు. చేయలేదని మనం అనకూడదు, తప్పు అనకూడదు. తిన్న విశ్వాసం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. జగన్ గారు అంటేనే ఆయన మాట తప్ప మనిషి. ఏం చేశాడంటే ఆయన అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి వేసాడు. తర్వాత రోడ్లు అన్నాడు, రోడ్లు వేసాడు. కాలువలని చెప్పి అవి ఇవి తీయించే, అవి కొత్తగా మళ్ళీ మ్యాన్హోల్స్ అవి వేయించాడు. మళ్ళీ కాంట్రాక్ట్స్కి ఎవరికైనా జాబ్ లేని వాళ్ళకి జాబ్లు ఇచ్చాడు. చాలామందికి ఎలా చేశాడు. మనకి ఏం చెప్తాం, ఒకటే రెండు చెప్తాం, ఎన్నో చేశాడు. చేసిన గుర్తు రావు కానీ చేయలేని గుర్తు వస్తాయి, అంతే. ఏం చెప్తాం. రౌడీ పాలన అన్నారు మళ్ళీ జగన్ది. జగన్ గారు రౌడీ పాలన అయితే నేను ఈరోజు ఇక్కడ రాను కన్నా. జగన్ గారు నిజంగా రౌడీ పాలన అంటే నేను ఇక్కడ తిరగను కదా. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు 11 సీట్లు వచ్చినా ఎందుకు ఓడిపోయినారు జగన్ మరి? అన్న ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నాను, నాకు ఇంకోటికి పెట్టారనుకో అది అవుతుంది, అవునా? ఇప్పుడు ఆర్సీబీకి పంజాబ్కి పెట్టారు, పంజాబ్కి ఆర్సీబీకి మళ్ళీ ఇంకో 4 మ్యాచ్లు వేసి ఒకటి మీదకి ఆర్సీబీ మీద వస్తారు అనుకో, అప్పుడు ఏ మ్యాచ్కి వెళ్తుంది చెప్పు మాట. బాగా ఆడే మ్యాచ్ గెలుస్తారు. బాగా ఆడిన మ్యాచ్ తర్వాత విషయం పక్కనట్టు 10 మంది ఒకటైనా ఒకవైపు ఉంటే ఎలా గెలుస్తుంది? నువ్వు ఒకడికే బ్యాటింగ్ ఇచ్చేసి నువ్వు ఒకడికే బౌలింగ్ ఇచ్చేస్తే నువ్వు గెలిచేస్తావా? గెలవు కదా. 10 మంది కలిస్తేనే కదా గెలిచేది. ఒక చేతితో తప్పట్లు కొడతా వస్తాయి, 2 చేతులు కలిస్తే తప్పట్లు కొడతాయా, వస్తాయా సౌండ్? మంచి చేస్తే ప్రజలే గెలిపిస్తారు కదా. మంచి చేశాడు కాబట్టి అన్న, ప్రజలు మోసం చేయలేదన్న. నీకు అర్థమవుతుందా? ప్రజలు మోసం చేయరు, ఎందుకంటే ప్రజలు నమ్మారు. జగన్ గారికి తెలిసే విషయం, జగన్ గారికి తెలుసు కాబట్టి ఆయన ఉన్నారు, అంతే.